ఎట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. జగతి కల్పలత అనే సమాస పదానికి విగ్రహవాక్యం ఏమిటి క్రింది వానిలో? జగతి కల్పలత అనే సమాస పద వాక్యం. జగతి అనేడు కల్పలత, ఇది విగ్రహవాక్యం. తర్వాత ప్రశ్న. గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి క్రింది వానిలో? సబర్మతి ఆశ్రమం, సత్యహరిశ్చంద్ర, అదేవిధంగా పుత్లీబాయ్. తర్వాత ప్రశ్న. మహాలయ అమావాస్య అనే మాటకు మరో పేరు, మరో వ్యవహారం. మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం క్రింది వానిలో? పితృ అమావాస్య. తర్వాత ప్రశ్న. సంబోధన, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించే చిహ్నం ఆశ్చర్యార్థకం. తర్వాత ప్రశ్న. దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం క్రింది వానిలో? గోతికాడ నక్క. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఎక్కువగా మాట్లాడేవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు వాగుడుకాయ్. తక్కువగా మాట్లాడేవాడు మితభాషి, ఎక్కువగా మాట్లాడేవాడు వాగుడుకాయ్. అదేవిధంగా అనర్గళంగా మాట్లాడేవాడు వక్త. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. ఖ, చ, ట, ధ, ఫ అనే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం. మరో వ్యాకరణ పరిభాష్యం క్రింది వానిలో? వర్గయుక్కులు అంటారు. వర్గయుక్కులు. మహాప్రాణాక్షరాలకే మరో వ్యాకరణ పరిభాష్యం ఏదంటే వర్గయుక్కులు అంటారు. తర్వాత ప్రశ్న. ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం. ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం క్రింది వానిలో? ప్రతి ప్లస్ అక్షం. ప్రత్యక్షం. తర్వాత ప్రశ్న. మధువనం అనే వనానికి యజమాని ఎవరు క్రింది వానిలో? సుగ్రీవుడు. తర్వాత ప్రశ్న. అర్ధభేదం గల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారాన్ని ఏమంటారు? శాకానుప్రాస అలంకారము అంటారు. అర్ధభేదం గల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే లేదా పునరావృతమైతే ఆ అలంకారాన్ని శాకానుప్రాసము అంటారు. శాకానుప్రాస అలంకారము అంటారు. తర్వాత ప్రశ్న. ఉగాది తెలుగువారి నూతన వర్షం. గీత గీసిన పదానికి నానార్థాలేమిటి? వాన సంవత్సరం అని అర్థం. తర్వాత ప్రశ్న. నవగ్రహాలు సమాసం పేరేమిటి? నవగ్రహాలు సమాసం పేరు క్రింది వానిలో? సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి ద్విగు సమాసం. ఇది ద్విగు సమాసం. తర్వాత ప్రశ్న. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు. రవి, భానుడు. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు ఏంటంటే రవి, భానుడు. తర్వాత ప్రశ్న. నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణీ రూపం క్రింది వానిలో? నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణీ రూపం క్రింది వానిలో?
లైబ్రరీ నుంచి నా చేత లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది. ఇది సరైన సమాధానం. ఇది కర్మణి రూపం. తర్వాత ప్రశ్న భృంగారం అను మాటకు వికృతి ఏమిటి క్రింది వానిలో? భృంగారం అను మాటకు వికృతి బంగారం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో గుర్రం జాసువాకు గల బిరుదులు ఏమిటి? గుర్రం జాసువాకు గల బిరుదులు గుర్రం జాసువా బిరుదు ఏంటంటే కవి కోకిల అనే బిరుదు ఉంది. అదేవిధంగా కళా ప్రపూర్ణ అనే బిరుదు కూడా ఉంది గుర్రం జాసుకి. తర్వాత ప్రశ్న మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్తూపం నుంచి స్వీకరించబడింది. సారనాథ్ స్తూపం నుంచి స్వీకరించబడింది. తర్వాత ప్రశ్న భూతకాలిక అసమాపక క్రియకే మరో వ్యవహారం. భూతకాలిక అసమాపక క్రియకే మరో వ్యవహారం క్వార్థము అంటారు. క్వార్థం. తర్వాత ప్రశ్న కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు. ఈ గేయ పంక్తులు తెలియజేసే విలువలు క్రింది వానిలో? మానవత్వపు విలువలు. మెథడాలజీ తెలుగు ప్రేరణ ధూరత వక్తృసూత్ర విపరిణామము సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు దివానిలో భాషకు చెందినవి. భాషకు చెందినవి. తర్వాత ప్రశ్న భాషా బోధన ప్రారంభ చర్య క్రింది వానిలో? భాషా బోధన ప్రారంభ చర్య వాచిక చర్య. తర్వాత ప్రశ్న వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అనునవి ద్విపార్శ్వ ఉపకరణాలు. ఇవి వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అనేవి. తర్వాత ప్రశ్న సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక క్రింది వానిలో? సంస్థాగత ప్రణాళిక. తర్వాత ప్రశ్న మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. తర్వాత ప్రశ్న పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం క్రింది వానిలో? నిర్మాణాత్మక మూల్యాంకనం.